శ్రీరామనవమి శుభాకాంక్షలు. శ్రీరామనవమి అంటే సీతారాముల కళ్యాణం వైభవపేతంగా నిర్వహిస్తారు. మా కమ్యూనిటీలో కూడా ఈ కళ్యాణాన్ని చాలా చక్కగా నిర్వహించారు. వాడవాడలా కూడా ఈ రోజున రాములోరి కళ్యాణాన్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. మేము దానికి శ్రీరామనవమి శుభాకాంక్షలు. రాములోరి కళ్యాణం ఈ రోజున అంగరంగ వైభవంగా చేస్తాం. మా కమ్యూనిటీలో కూడా శ్రీరామనవమిని చాలా అద్భుతంగా నిర్వహించారు. రాములోరి కళ్యాణాన్ని అంగరంగ వైభవంగా చేశారు. ఆ కళ్యాణ మహోత్సవానికి పిల్లలు, పెద్దలు అందరూ కూడా తరలి వచ్చారు. ఇక కమ్యూనిటీలో ఉన్న అందరం కూడా ఆ సమయానికి అక్కడే ఉంటామండి. ఇది బుజ్జి తల్లులు చూడండి ఎంత చక్కగా రెడీ అయ్యి వచ్చారో. అలాగే పెద్దవారు కూడా. ఇక కళ్యాణం తరువాత ప్రసాదంగా పానకం, వడపప్పు తీసుకుంటాం. అసలే వేసవి కదా, ఒళ్ళు చల్లబడ్డం కోసం శ్రీరామనవమి పందిట్లో పానకాన్ని పంచుతారండి. అంటే సైంటిఫిక్‌గా చూస్తే బాడీ కూల్ అవ్వడానికి అని అంటారు. కానీ దేవుడు ప్రసాదం రాములోరికి కళ్యాణం అయిన తర్వాత తీపి పదార్థాలు తినాలి కదా! పానకం, వడపప్పు తీసుకుంటాం. రాములోరి ఆశీస్సులు అందరికీ ఉండాలండి. మా కమ్యూనిటీలో రాములోరి కళ్యాణం మాత్రమే కాదు, వినాయక చవితి, దసరా, దీపావళి ఇలా ప్రతి పండుగ కూడా ఇలాగే అందరం కలిసి చేసుకుంటాం. అంగరంగ వైభవంగా కూడా చేస్తారు. ఇక రాములోరి కళ్యాణం పూర్తయిన తర్వాత మరి విందు భోజనం కదండీ! అది కూడా చూపిస్తాను. ఈ పిండి వంటలన్నీ కూడా స్పెషల్‌గా తయారు చేయిస్తారండి. విజయవాడ నుంచి వచ్చిన వంటవారితోటి ఈ వంటలన్నీ కూడా స్పెషల్‌గా చేయించారట. దేనికదే రుచిగా ఉందనుకోండి. రాములోరి కళ్యాణం అయిన తర్వాత మరి విందు భోజనం అంటే ఒక రేంజ్‌లో ఉండాలి కదా! అలాగే ఉంది. ఈ ప్రసాదాలన్నీ కూడా భక్తులు చేసి తీసుకొచ్చినవి. ఆ తర్వాత బూరెలు, మిర్చి బజ్జీ, ఆ తర్వాత గారెలు ఒకటని కాదండి. పిల్లలకిష్టమైనవి పిల్లలకి, పెద్దలకిష్టమైన పిండి వంటలు పెద్దలకి. పులిహోరతో పాటు మరి పిల్లలకిష్టమని కొంచెం వెజిటబుల్ పలావ్ కూడా చేశారు. ఆ తర్వాత కూరలు, పప్పు, మసాలా కూరలు, ఆ తర్వాత పెరుగు, అప్పడం, ఫ్రై ఇలా ఎప్పటిలాగానే అవన్నీ మామూలుగా. అన్నీ చక్కగా రుచికరంగా వండారు. ఈ వంటలన్నీ తిన్న తర్వాత అందరం కాసేపు మాట్లాడుకుని ఎవరిళ్ళకి వాళ్ళం చేరుకున్నాం. ఇలా పండుగ రోజున అందరూ కలవడం గల అర్థమేంటంటే, ఒకరిలో ఒకరికి స్నేహ భావం అనేది పెంపొందుతుంది అని. ఇక రాములోరి కళ్యాణాన్ని చూసినా చాలుటండి, మనకున్న కష్టాలన్నీ తొలగిపోతాయిట. రాములోరి కళ్యాణాన్ని చూస్తే వివాహంలో ఆలస్యమయ్యే వారికి వివాహం జరుగుతుంది. నిజమండి.